కాక్రోజ్ వర్సెస్ కంగనా అసలు ఏం నడుస్తుంది? కాక్రోజ్ పార్టీ విషయంలో కంగనా రనౌత్ అసలు ఎప్పుడూ లేనంతగా ఎందుకు ఇంత హైపర్ గా రియాక్ట్ అవుతున్నారు? ఆ రియాక్షన్స్ వెనక పొలిటికల్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయా? ఇది కేవలం ఒక ఎంపీకో ఒక ఇండివిజువాలిటీకో లేదంటే ఒక ఆర్గ్యుమెంట్ కో సంబంధించిన విషయం కాదు. మన రాజకీయాలు ఎలాంటి ఫార్ములా మీద నడుస్తా ఉన్నాయి, అసలు విషయాలను వదిలేసి కొసర విషయాల్ని ఎలా హైలైట్ చేస్తా ఉంది మీడియా అయినా గానీ రాజకీయ నాయకుల ధోరణి అయినా గానీ అనేది చూద్దామా ఒకసారి. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఇందులో. అసలు ఈ ఇష్యూ మలుపు తిరుగుతున్న తీరు మన రాజకీయ ధోరణికి మీనియేచర్ లా కనపడుతుంది. అందుకోసం ఇంతలా మాట్లాడడం. ఇందులో ఎంటర్టైన్మెంట్ ఉంది, పొలిటికల్ స్ట్రాటజీ ఉంది, అన్నిటికీ మించి జనం ఎలాగ ట్రాప్ లో పడతారు అనే పాయింట్ కూడా ఉంది. కాక్రోచ్ ఆందోళన తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత పొలిటికల్ పోలరైజేషన్ అనేది వైడన్ అవుతా ఉంది కదా. అసలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంటే వెనకడుగు కాదు, ప్రజాస్వామ్య విజయం మాత్రమే అని చెప్తూ బీజేపీ యాడ్స్ ఇస్తీఫా జంతర్ మంతర్ కి జీత్ నహీ దిఖాతా, డెమోక్రసీ కి తాకత్ దిఖాతా హై ఇలా రిలీజ్ చేసింది. పార్లమెంట్ లో కూడా జెన్జీ లాంగ్వేజ్ చొరబడింది. అధికార విపక్షాలు జెన్జీ విషయంలో, ఆ మైండ్ సెట్ విషయంలో రాజకీయ పెనుగులాటకి దిగటం చూస్తా ఉన్నాం కదా. అయితే ఈ ఫైట్ లో చాలా एक्सट्रीम के వెళ్ళిపోయిన కామెంట్స్ మాత్రం కంగనా రనౌత్ వే. 75 ईयर ओल्ड प्राइम मिनिस्टर हैं, उनकी दिवंगत माता जी को गंदी गंदी भद्दी गालियां दे रहे हैं. किस एंगल से ये लोग स्टूडेंट लगते हैं? చూశారు కదా ఆమె ఏమంటున్నారు. అసలు వీళ్ళు ఏ యాంగిల్లో స్టూడెంట్స్ 75 ఏళ్ల మోడీని ఆయన తల్లిని అవమానించేశారు వీళ్ళు అని ఆమె మాట్లాడారు. మాట్లాడేసరికి అసలు విషయం వదిలేసి పిల్లల మీద లాఠీ చార్జ్ అనే అసలు విషయము, అంతకంటే ముందు నీట్ పేపర్ లీకేజీ, ఆ తర్వాత 21 మంది ప్రాణాలు పోవటం అనే ఇష్యూ వదిలేసి అప్పుడు రియాక్ట్ కాకుండా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అని క్వశ్చన్ చేయడమే కాదు, రాజకీయ అవగాహన ఎంత అంటూ సౌరవ్ దాస్ అనే స్పోక్స్ పర్సన్ उनका सीरियसनेस उन्होंने ही खुद को एक्सपोज कर दिया था. ఇలాగా అసలు హిమాచల్ ప్రదేశ్ లో ఆమెకు ఓటేసిన వాళ్లే మండి అనే చోట ఇప్పుడు తలపట్టుకుంటున్నారు అని మాట్లాడారు కదా. అంతే, కంగనా రనౌత్ తోక తొక్కిన తాచంటారే అలా లేచి పర్సనల్ ఎలిగేషన్స్ మొదలు పెట్టారు ఆ సౌరవ్ దాస్ అనే కుర్రాడు మీద. అతను ఒక నిరుద్యోగి, యూజ్లెస్ ఫెలో అన్నట్టుగా మాట్లాడడమే కాదు, ఆ ఏజ్ కే తనకి 2 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి అని చెప్పేసరికి ఇష్యూ సినిమాటిక్ టర్న్ తీసుకుంది. ఎందుకంటే ఆమె సినిమా విషయం ప్రస్తావించారు కాబట్టి. వెంటనే సౌరవ్ దాస్ ఈ కామెంట్లు కూడా కౌంటర్ ఇచ్చారు. I may look a little bit like young Hrithik Roshan. చూశారు కదా, బహుశా నేను ఆమె కళ్ళకి యంగ్ హృతిక్ రోషన్ లాగా కనపడుతున్నానేమో అని అన్నాడు ఆయన. ఇక సినిమా ఇండస్ట్రీలో కంగనా చుట్టూ ఎలాంటి బజ్ నడిచింది అనే టాపిక్స్ అన్నీ ఇప్పుడు సర్ఫేస్ కావటం ఇక్కడ మొదలైంది. అసలు కాక్రోజ్ పోరాటానికి సపోర్ట్ చేసిన యువతుల ప్రవర్తన గురించి కంగనా ఏం మాట్లాడారు, వాళ్ళకి బిహేవియర్ లేదని బాడీ కౌంట్ చూసుకుంటారు వాళ్ళు అని అన్నారు కదా. అంటే ఎంతమందితో రిలేషన్స్ ఉన్నాయో లెక్క పెట్టడం కష్టం అనే కామెంట్లు చేసేశారు అని చెబుతూ వరుస పెట్టి కంగనా ఫిలిం కెరీర్ లో ఏం జరిగింది అని తవ్వి తీయటం మొదలు పెట్టారు. ఆ తవ్వకాల్లో ఇదిగో ఈ వీడియో బయటపడింది. मेरी जिंदगी में इतने सारे कांड चल रहे थे कि मैं ऐसे लोगों के हाथों में लग चुकी थी. చూసారుగా ఆమె ఓన్ కన్ఫెషన్. చాలా ఎదురు దెబ్బలు తిన్నాను, చాలా మంది తనని కంట్రోల్ చేశారు, గుప్పిట్లో పెట్టుకున్నారు అన్నారు. ఆ పదం చాలా డీప్. ఆ తర్వాత 1.5-2 साल में मैं एक फिल्म स्टार थी, एक ड्रग एडिक्ट थी. కూడా బానిసయ్యాను ఒక దశలో అని స్వయంగా ఆమె అనడం ఈ వీడియోలో కనపడతా ఉంది కదా. ఇవన్నీ బయటకు వస్తా ఉన్నాయి. ఆ తర్వాత ఇంకొందరైతే కాక్రోచ్ పోరాటంలోకి వచ్చిన యువతుల బాడీ కౌంట్ గురించి మాట్లాడతావా, ఎన్ని రిలేషన్స్ ఉన్నాయి, ఇలాంటి కామెంట్స్ చేస్తారా మీరు అని చెప్తూ ఎర్లీ డేస్ లో మీరు ఎవరితో డేట్ చేశారు అంటూ ఆ చిట్టాన్ని బయటకు లాగుతూ ఉన్నారు. ఇదిగో ఇలాంటి స్క్రీన్ షాట్స్ అయితే ఇప్పుడు మళ్ళీ రీసర్ఫేస్ అవడం మొదలైంది. బాలీవుడ్ని దగ్గరగా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుందేమో. ఎప్పుడో దాదాపు 15 ఏళ్ళు, దాదాపు 20 ఏళ్ళు అయిపోతుందేమో. అప్పట్లో ఆదిత్య పంచోలి అనే సీనియర్ యాక్టర్తో కంగనా రనౌత్ రిలేషన్లో ఉన్నారు అనే బజ్ పేజ్ 3 మీడియాలో మారుమోగిపోయేది. మొన్న ఈ మధ్యన కూడా ఆదిత్య పంచోలి ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ కామెంట్ చేయడాన్ని చాలా మంది చూసుంటారు. బాలీవుడ్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే చాలా మందికి తెలుస్తుంది. ఆదిత్య పంచోలి అంటే ఎవరో తెలుసా మీకు? మొన్న ఈ మధ్యన రాజా జాబ్ సినిమాలో బామ్మ క్యారెక్టర్ చేశారు కదా, ఆ జరీనా వహాబ్ హస్బెండ్ ఆదిత్య పంచోలి. ఇప్పుడు అలాంటివన్నీ తవ్వి తీస్తూ ఉన్నారు ఈ జంజీ పిల్లకాయలు. ఎందుకు అంటే ఆమె సినిమా కెరీర్తో కంపేర్ చేశారు. ఓన్లీ అవార్డులు మాత్రమే చెప్తారేంటి, మిగతా విషయాలు చాలా ఉన్నాయి కదా, మీరు ఎలాగో బాడీ కౌంట్ గురించి మాట్లాడారు కదా అంటూ ఇలాంటివన్నీ ఇప్పుడు తెర మీదకు రావడం చూస్తే చాలా బాధ అనిపిస్తూ ఉంది కదా. వెరీ డిసప్పాయింటింగ్ కదా. ఇందులో అసలు సబ్జెక్ట్ ఎక్కడుంది? కంగనా రనౌత్ ఎప్పుడన్నా సబ్జెక్ట్ గురించి రియాక్ట్ అవుతారా? రాహుల్ గాంధీ విషయంలో అయినా ఎవరి విషయంలో అయినా అని ఎవరన్నా అంటారేమో.
మిగతా విషయాలు వేరు, కానీ ఇక్కడ పిల్లల ప్రాణాలకి విద్యా వ్యవస్థకి సంబంధించిన ఇష్యూ కదా. కానీ ఇలాంటి విషయంలో కూడా మొత్తం ఆర్గ్యుమెంట్ హైజాక్ అయిపోవడం కనపడతా ఉంది కదా. ఇంతకీ కంగనా రనౌత్ ఎంత హైపర్ గా ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? పైగా ప్రధాని మోడల్లోనే నేను కూడా ఇదిగో ఇట్లా సెల్ఫీ వీడియో చేశాను అని లేటెస్ట్ గా we do not accept this in this society. చూశారు కదా. ఈ వీడియో కూడా పోస్ట్ చేసి కౌంటర్లో కంటిన్యూ చేస్తున్నారు ఆమె. ఎందుకని? తేజస్వి సూర్య లాంటి యంగ్ ఎంపీలు ఫ్రంట్ లైన్ లోకి వచ్చారు. ఇప్పుడు తాను కూడా ముందుకు వస్తే గనక కొద్ది గొప్ప రాజకీయ అడ్వాంటేజ్ ఉంటుందేమో అనే ఆలోచన కావచ్చునేమో. ఎందుకని? ఇప్పుడు అంతా జెన్జీ ఓరియంటేషన్ కదా. జెన్జీని ఆకట్టుకోవాలి అంటే ఇన్స్టాగ్రామ్ లో ఉండాలి అని మోడీ ఈ మధ్యనే వెరీ రీసెంట్ గానే పార్టీ నేతలకి సూచించారు కదా. ఆ తర్వాత అతి త్వరలోనే కేబినెట్ రీషఫల్ కూడా జరగబోతోంది అంటున్నారు కదా. పర్ఫార్మెన్స్ ఆధారంగా, ఏజ్ ఆధారంగా కొందరిని తప్పించి యంగ్ లుక్ ఇస్తారు అని చెప్పి ప్రచారం ఆల్రెడీ జరుగుతూ ఉంది. అనురాగ్ ఠాగూర్ లాంటి వాళ్ళ కొన్ని పేర్లు కూడా వినపడతా ఉన్నాయి. బహుశా ఆ లిస్టులోకి ఎంటర్ కావాలి, సినిమా గ్లామర్ ఉంది కాబట్టి, పాపులారిటీ ఉంది కాబట్టి ఇలా మాట్లాడితే బీజేపీ నాయకత్వం తన వైపు చూస్తుంది అనే ఆలోచనతోనో ఏమో కంగనా ఇలా తీవ్రమైన కామెంట్లు చేయడానికి సిద్ధపడతా ఉన్నారు కదా. అంటే ఆల్రెడీ పొలిటికల్ గా పోలరైజ్ అయిన సిచ్యువేషన్ ఉంది. ఇక ఆడపిల్లల ప్రవర్తన గురించి, తల్లిదండ్రులు ఎలా పెంచుతున్నారు వీళ్ళని, ఎలా కన్నారు వీళ్ళని అని మాట్లాడేస్తే కనుక లైమ్ లైట్ లోకి వచ్చేస్తాం. మీడియా కాంట్రవర్సీ చుట్టూ తిరుగుతూ ఉంటది కాబట్టి తన మీద ఫోకస్ పెడుతుంది అని ఆలోచిస్తున్నట్టున్నారు. లాజిక్ చూస్తే ఇదే కదా అర్థమయ్యేది. కాంట్రవర్సీ చేయడం మినహా ఎప్పుడన్నా కంగనా రనౌత్ సబ్జెక్ట్ మాట్లాడడం చూసామా? అందుకోసమే చాలా చిత్రంగా, చాలా ఆశ్చర్యకరంగా రాఖీ సావంత్ కూడా కంగనా రనౌత్ కి ఇప్పుడు కౌంటర్లు వేస్తా ఉన్నాడు. एक कान के नीचे थप्पड़ तो खाई थी ना एयरपोर्ट पे. చూశారు కదా. ఆ మధ్య నీకు ఎయిర్పోర్ట్ లో చెంపదెబ్బ పడింది కదా, ఇంకా పడాలా అలాంటివి? జెడ్ కేటగిరీ సెక్యూరిటీ పెట్టుకుని తిరుగుతా ఉన్నావు, ఇలా మాట్లాడుతున్నావు అందుకేనా అని అడుగుతూ ఉన్నారు కదా రాఖీ సావంత్. అంటే అన్ని వైపులా పేజ్ 3 సర్కిల్స్ దగ్గర నుంచి, యూత్ దగ్గర నుంచి అందరినీ తన వైపు తిప్పుకొని బీజేపీ ఫోకస్ తన మీద పడేలాగా, తనకి కేబినెట్ లో ప్లేస్ వస్తే బాగుంటుంది కదా అని సూచన చేస్తున్నట్టుగా కంగనా రనౌత్ చాలా వ్యూహాత్మకంగా పావులు కలుపుతా ఉన్నారు. ఇది అసలు విషయం. అంటే మన రాజకీయంలో అసలు సబ్జెక్ట్ కంటే, కోర్ ఎలిమెంట్ కంటే కూడా పబ్లిసిటీ అనేది డ్రైవింగ్ సీట్లోకి ఎలా వచ్చేస్తుంది అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏమైనా ఉంటుందా?